అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో మీ కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్. ఈరోజు నుంచి తీసిన వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ నుంచి తీసిన వ్లాగు. నిన్నైతే వ్లాగ్ అనేది ఏమి షేర్ చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాలేదండి. ఫీవర్ వల్ల నేను వ్లాగ్ అనేది తీయలేదు. నైట్ తీశాను చిన్నవి. అది ఈ వ్లాగ్ ఎండింగ్‌లో మీకు షేర్ చేస్తాను. ఇక్కడి నుంచి మన వ్లాగ్ అనేది వస్తుంది. తప్పకుండా చూడండి. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్లాగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అలా అవుతుంది. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30, 5 ఆ టైంకి వచ్చేదాన్ని. ఈరోజు మాత్రం నిన్న నాకు ఫీవర్ బాగా 11 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. చాలా ఫీవర్ వచ్చింది. మామూలుగా నాకు ఒళ్ళు అలడం వల్ల వచ్చిందేమో అనుకున్నాను, కానీ అది తగ్గిపోతుందని చెప్పేసి నేను టాబ్లెట్ వేయకుండా ఈవినింగ్ వరకు నేను అలానే పడుకొని ఉన్నాను, కానీ అది కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు నేను ఈవినింగ్ కొంచెం పాలనేది తీసుకొని నేను టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొంచెం బాగానే రికవర్ అయ్యాను. ప్రజెంట్ అయితే ఏమీ లేదు, కొంచెం నీరసంగా అనిపిస్తుంది అంతే. ఈరోజైతే ఎండ కొంచెం తక్కువనే అనుకుంటున్నాను. కొంచెం అంటే లైటింగ్ వస్తుంది, కానీ వేడిగా అయితే అనిపించట్లేదు, బాగానే ఉంది. మనం ఎక్కడెక్కడో దూరం నుంచి కొండలు ఆ గ్రీనరీ చూడాలన్నమాట సిటీలో ఉంటే. అదే పల్లెటూరులో ఉంటే ఇంటి ముందే బోలెడు మొక్కలు ఉంటాయి. ఇక్కడ మాత్రం మనం వెతుక్కొని మనం చూడాలి. అలా ఉంటుంది సిచ్యువేషను. ఉదయం లేచిన వెంటనే సూర్యుని చూసి పచ్చని మొక్కలు కానీ పూల చెట్లు కానీ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది అక్కడ ఉండి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దాని విలువ ఏంటో అనేది. ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఎందుకంటే మా ఊరు నేను వదిలొచ్చిన దగ్గర నుంచి దాని విలువ ఏంటో అనేది నాకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత వెతుక్కొని వాటిని చూసి మనం ఆనందపడడమే తప్పదు. ఇక్కడ మార్నింగ్ అయితే నేను వాకింగ్ అనేది చేస్తున్నానండి. కొంచెం ఈ మార్నింగ్ వాక్ చేసి మనం ఫ్రెష్ అప్ అయితే డే అంతా కూడా కొంచెం మనం ఫాస్ట్గా వర్క్ అనేది చేసుకోగలుగుతాం. ఎందుకంటే కొంచెం యాక్టివ్గా ఉంటాం, మైండ్ కూడా బాగుంటుంది. కొంతమంది అయితే చక్కగా మార్నింగ్ లేసి కళ్ళాపులు వేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని బాగా రెడీ అవుతారు, బాగుంటుంది. నాకు ఆ వాతావరణం అంటే చాలా చాలా ఇష్టం, కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరుంటుంది. దానివల్ల నేను ఏమీ చేయడానికి కుదరదు. నాకు అలా ఉండడం ఇష్టం అన్నమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి నిండా చక్కగా ముగ్గులు పెట్టుకొని మంచిగా ఉన్నంతలో పూలు పెట్టుకొని మంచిగా అలా ఉండాలనిపిస్తుంది. కానీ ఇక్కడ అలా కూడా ఉండదు. మామూలుగా రెడీ అయిపోయి స్నానాలు చేసి రెడీ అయిపోయి ఉండడమే. నేను మా ఊర్లో ఉండేటప్పుడైతే ఇంటి దగ్గర చాలా మొక్కలు పెంచుకునేదాన్ని అండి. నాకు ఇంట్రెస్ట్. మార్నింగ్ లెగిసి వాటిని చూసుకొని ఉండడం, అవి పువ్వులు పూసిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. కాలేజీ నుంచి ఉదయం కాలేజీకి వెళ్ళకముందు ఉదయాన్నే లేవడం, దానికి నీళ్లు పోసుకోవడం, మంచిగా ముగ్గులు పెట్టుకోవడం, ఏదైనా రెసిపీస్ వండడం, అమ్మకి హెల్ప్ చేయాలని అలాంటి ఆలోచన ఉండేదన్నమాట. ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మొక్కలు చూసుకొని పువ్వులు ఉంటాయి కదా, కోసేదాన్ని కాదు, హ్యాపీ అన్నమాట. కానీ ఎవరైనా పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ నాకు అడగకుండా కానీ కోస్తే చాలా బాధ అనిపించేది. ఒప్పుకునేదాన్ని కదా, అడిగేసేదాన్ని. నన్ను అడగకుండా మీరు ఎందుకు చేశారు అనేసి అంత కోపం. కొన్ని విషయాల్లో మాత్రం నేను కోపపడతానండి, అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పూల చెట్లు పెంచుకోవడానికి ప్లేస్ ఉండదు. ఒకవేళ ఏదైనా మొక్కలు పెంచుదామంటే చెప్పాను కదండి 2 days బ్యాక్ ఒక విషయం, అదే ఒక ప్రోడక్ట్ పోయింది అని చెప్పేసి ఇంకా దాన్నే పగలగొట్టారంటే ఇంక పూల మొక్కలు ఉంచుతారా? అసలు ఉంచరు. అందు గురించే నాకు అసలే కోపం వచ్చేస్తుంది. ఈ పూల చెట్లు అలాంటివి ఏమైనా చేసినా సరే, అందుకే ఇంకా నాకు అలాంటివి భరించలేక నేను మొక్కలు కూడా పెంచట్లేదు ఇక్కడ. దేవుడు మనకి ఎప్పుడైనా ఓన్ హౌస్ ఇస్తే అప్పుడు మనం మంచిగా మనకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది.
ఇక్కడైతే నా వాకింగ్ అయిపోయింది. నేను ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈరోజు ఏమి వంట గాని ఏమి చేయలేదండి. జస్ట్ రైస్ పెట్టేసి కర్డ్ రైస్ అంటే పెరుగన్నం మజ్జిగన్నం తినేసి ఇంక బయలుదేరిపోతాం మేము. అన్నట్టు మీకు చెప్పలేదు కదా! ఈరోజు మేము అమ్మని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తున్నాము. అన్నయ్య, నేను, అమ్మ. ఇదంటే ఇంక నేను హాస్పిటల్‌లో గాని ఏమి షూట్ చేయలేదు. నాకు బయట ఉన్నప్పుడు నాకు బయటవన్నీ తీయడం కొంచెం ఇబ్బంది అనిపిస్తది. అవతల వాళ్ళు ఎలా ఏమనుకుంటున్నారా అన్న కొంచెం ఆ షై ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకే నేను ఇంకా వచ్చేటప్పుడు ఆటోలోనే చిన్న క్లిప్ అనేది తీశాను. అలాగ రోడ్డు మీద చూడండి, పెద్ద ఎండ అయితే లైటింగ్ ఉంది కానీ పెద్దగా వేడనిపించలేదు. ఇంతకుముందు వెళ్ళినప్పుడు మాత్రం చాలా దాహం వేసి బాడీ డీహైడ్రేషన్ అయిపోయేది. ఈరోజు మాత్రం నాకు అలా అనిపించలేదు. చాలా బాగుంది. చాలా అంటే బాగానే ఉంది, పర్వాలేదు. సమ్మర్ అంటే సమ్మర్‌లానే ఉంటది. కాకపోతే సమ్మర్ ఈరోజు కొంచెం అన్ని రోజుల మీద ఈరోజైతే కొంచెం బాగున్నట్టు అనిపించింది. మనం ఇలాగ ఒక రోజుకి ఇంట్లో ఉండలేకపోతాం. డైలీ వర్క్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఇంక ఎండ లేదు, వాన లేదు. అంటే కుటుంబాన్ని పోషించుకుంటారు, అన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళకి తప్పదు ఇంకా. ఇలా ఇప్పుడు టైం వచ్చేసి నాకు 2:30 అలా అవుతుందన్నమాట. ఇంక మేము ఇంటికెళ్ళేసరికి 3 అలా అవ్వచ్చు. ఫుడ్ అయితే ఏమి వండలేదు కదా! ఇంక బయట ఫుడ్ అనేది తీసుకుంటానని చెప్పారు అన్నయ్య. బయటని తీసుకొస్తారు. మరి ఏం తీసుకొస్తారో తెలీదు. ఎందుకంటే మార్నింగే వెళ్ళాలి అని చెప్పేసన్నారు. డాక్టర్స్ వచ్చేస్తారు అని చెప్పేసన్నాను. మీకు కమింగ్ అంటే మళ్ళీ వచ్చే వ్లాగ్స్‌లో మీకు నేను ఎందుకు వెళ్ళాము, దేనికోసం వెళ్ళామనేది మీకు నేను వీడియో ద్వారా షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన వ్లాగ్స్ చూడండి. అన్నయ్య ఏమో బిర్యానీ తీసుకొచ్చారండి. ఈ బిర్యానీకి ఎన్ని మార్క్స్ వేయొచ్చంటే 100కి ఒక 80 మార్క్స్ వేయొచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో తిన్న బిర్యానీలో అయితే ఇది కొంచెం బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బాగుంది. స్పైసీనెస్ లేదు అంత ఎక్కువ. చికెన్ కూడా బాగా కుక్ అయింది. అనిపించింది. కాకపోతే ఈ 20 మార్క్స్ ఎందుకు వేయలేదంటే కొంచెం సాల్ట్ ఎక్కువైందండి. దానివల్ల నేను వేయలేదు. అంత ప్రాపర్‌గా కుక్ అవ్వడం కానీ అంత కానీ బాగుంది. తప్పదు ఇంకా కొంచెం పెరుగేసుకొని తిన్నాను. దానికి కొంచెం సెట్ అయిందన్నమాట. మరీ సాల్టీగా అయితే తినలేము కదా! అదండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే స్పైసీనెస్ లేదు, బాగానే ఉంది. బిర్యానీ అయితే చాలా బాగానే ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ అయిందన్నమాట. ఇంకా ఏదైనా సరే కొంచెం ఏ బిజినెస్ అయినా ఏదైనా మంచిగా మెయింటైన్ చేస్తే ఎవరిని మనం రమ్మని కొనుక్కోమని చెప్పనవసరం లేదు. వాళ్ళే వస్తారు. మెయింటెనెన్స్ కరెక్ట్‌గా ఉంటే మరి బాగుంటుంది. మరి ఎందుకో ఈ మధ్యకాలంలో ఫుడ్ అనేది అసలు అంత బాగోట్లేదండి. క్వాలిటీ అయితే ఉండట్లేదు అప్పట్లాగా. ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా బిర్యానీ తినేసాము. అన్నయ్య బిర్యానీ తినేసి ఇంక తను డ్యూటీకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం నుంచి. ఇంక మధ్యాహ్నం అంటే అదే 3:30 అలా అవుతుందండి వెళ్ళి. నాకు ఇది చెప్పాను కదండి, ఇది నిన్నటి వ్లాగ్ మాట. నిన్న సాయంత్రం నుంచి తీసిన వ్లాగ్ ఇది. ఈ టైంలో నాకు అమ్మ ఇంక ఫీవర్తో అలా ఉన్నాను కదా, కొంచెం పాలు అవి తాగేసి పరగడం కాకుండా పాలు తాగేసి నువ్వు టాబ్లెట్ వేసుకో, లేకపోతే ఇంక ఇలా పడుకునే ఉంటావు అని చెప్పేసి అంటే ఇంక నేను లేచాను, బలవంతంగా లేచి. అప్పటికి ఫీవర్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అయితే ఇంకా ఆ పాలని తాగేసి ఇంక నేను కొంచెం అటు ఇటు తిరిగి బయట కూర్చొని కాసేపు ఆ తర్వాత చపాతీ పిండి కలిపాను. నైట్ మరి అన్నయ్యకి చపాతీ చేద్దామని చెప్పేసి ఇంకా అలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ నేను నిన్న మార్నింగ్ వెజిటబుల్స్ తీసుకున్నానండి. వెజిటబుల్స్ అంటే పెద్ద ఎక్కువేం కాదు. దోసకాయ ప్లస్ వంకాయలు తీసుకున్నాను. ఎందుకంటే రేపు మేము ఎలాగా హాస్పిటల్కి వెళ్తాం కదా, మరి అక్కడ ఏం చెప్తారో దాన్ని బట్టి మనం ఉండాలో లేదో తెలియదు కదా. కాబట్టి ఉండాలంటే మరి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. నైట్ వచ్చేసి ఇంకా దోసకాయ పప్పు ఒకటి చేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వంకాయ రేపు మార్నింగ్ వండుదామని చెప్పేసి ఇంకా అనుకొని నేను అలా తక్కువ తీసుకున్నాను. ఒక 2 రకాలు తీసుకొని మిగతా నిమ్మకాయలు ఒకటి తీసుకున్నాను, పుదీనా ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇంకేం తీసుకోలేదండి. ఇది కారం అయిపోయింది. అయిపోతే ఇవి ఉంటాయి కదా, ఆశీర్వాద్ కారం ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇలాగా ఈ నైటు చపాతీ ప్లస్ పప్పును పాలకూర ఉంది. నేను అనుకున్నాను బొంబాయి చట్నీ ఏదైనా చేద్దాము అని చెప్పేసి కొంచెం బంగాళదుంపలతో చేద్దాం అనుకున్నాను. నాకైతే కొంచెం అనీజీగా ఉండి నేను చేయలేదు. అమ్మకి చేయమని చెప్దాం అనుకున్నాను. కానీ నిన్న మధ్యాహ్నం పప్పు పాలకూర చేశారన్నమాట. ఆ కర్రీ అయితే ఉంది. నేను లేదనుకున్నాను. నాకు అసలు గుర్తే లేదు అది అసలు. అయితే ఇంకా ఏం చేశానంటే కర్రీ ఉంది కాబట్టి ఇంక డైరెక్ట్గా చపాతీ ఒకటి చేసి పప్పు పాలకూరతో ఇంకా నైట్ అనేది మేము డిన్నర్ అనేది కానిచ్చేసాం అన్నమాట.
మార్నింగే వెళ్ళాలి కాబట్టి ఇంక నేను త్వరగా పడుకుని పోయాము అందరమును. అలాగే ఇంకా కమింగ్ డేస్‌లోని మేమెందుకు హాస్పిటల్‌కి వెళ్ళామనేది వ్లాగ్‌లో షేర్ చేస్తాను. అసలు ఏ ప్రాబ్లమ్ వల్ల హాస్పిటల్‌కెళ్ళామో అది కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే ఇంకా రాబోయే వ్లాగ్స్‌లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.